మంది తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపు 1500 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి. 369 మందికి పైగా పోలీసు తూటాలకు బలైనటువంటి పరిస్థితి. ఇలా తొలి దశ మలి దశ ఉద్యమాన్ని మనం గమనించినట్లయితే కొన్ని అంటే వందలాది మంది ఆత్మ బలిదానాల త్యాగాల ఫలితంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్నది. నిరుద్యోగ సమస్య వల్ల ఇవాళ విద్యార్థులందరూ ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, వాళ్ళకు బతుకు తెరువు లేక వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఇక దీనికి ఈ సమస్యను వివిధ పార్టీలు వాళ్ళ పార్టీల ఎదుగుదల కోసం, వాళ్ళ పార్టీలు అధికారంలోకి రావడం కోసం భవిష్యత్తులో ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ ఈ ఉద్యమాలను వాళ్ళ పార్టీలకు అనుబంధంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి దాదాపు అన్ని పార్టీలది అని చెప్పొచ్చు. ఇవాళ అధికారాన్ని పొందిన పార్టీ కూడా ఆ పద్ధతిలో ఉన్నది. అదేవిధంగా